నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కొత్త ఉత్సాహాన్ని నింపారు. నెల్లూరులోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2027లో జమిలీ ఎన్నికలు వచ్చినా లేదా 2029లో సాధారణ ఎన్నికలు వచ్చినా ప్రజలు మళ్లీ జగనన్న పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆయన త్వరలోనే శాసనసభలో అడుగుపెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. సోదరులు శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి ఆనం అరుణమ్మ గారికి, రూరల్ నియోజకవర్గ పరిశీలకులు చెరుకూరు సుధీర్ రెడ్డి గారికి, సోదరుడు మల్రెడ్డి కోటారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఒక్కసారి మీ అందరి ఉల్లాసం చూస్తే 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయా, 2029లో సాధారణ ఎన్నికలు వస్తాయా, విజయంగా శాసనసభలో మీ ప్రతినిధిగా అడుగుపెట్టడం ఎందుకంటే ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అంటే చాలా మంది పెద్దలు చెప్పారు. మనం ఒక పక్క అభివృద్ధి గురించి ఆలోచన చేశాడు, ఎన్నడూ లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఓటమి పాలైన తర్వాత ఈ వైఫల్యానికి కారణాలు ఏంటి అని చెప్పి విశ్లేషించినప్పుడు, సమీక్షించినప్పుడు దాని మీద చాలా మంది చెప్పింది నియోజకవర్గాల్లో స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని మనం పెద్దగా పట్టించుకోలేకపోయాం, దానివల్ల వాళ్ళు ఉత్సాహంగా పనిచేయలేకపోయారు అనేటువంటిది ఒక నానుడి వినిపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే అనేక సందర్భాలలో కరోనా కష్టకాలం, అనేక సమస్యలు, వీటన్నిటి మధ్య కార్యకర్తల్ని సరిగ్గా గుర్తించి గౌరవించలేకపోయాం. జగనన్న 2.0 అంటే మరలా రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పెద్ద పీట వేయడం జరుగుతుంది అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది. అందువల్ల దానిలో భాగంగా ఈరోజు సంస్థాగత నిర్మాణంలో వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి ఎవరైతే గ్రామాలలో కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని మోసారో వాళ్ళందరినీ గుర్తించి ఈ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, నియోజకవర్గ వారిగా మీ అందరితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తరకలు ఏదన్నా భయపడేటువంటి వాడు, దమ్ము ధైర్యం లేనటువంటి వాడు, ప్రలోభాలకు గురి అయినటువంటి వాడు, ఏదన్నా బెదిరింపులకు లొంగేటువంటి వాడు పక్కకు వెళ్ళిపోయాడు. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉన్నటువంటి వాడు మాత్రమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జగనన్న సైనికుడు అని చెప్పి ధైర్యంగా నిలబడగలిగాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చెప్పాడో పాపం ఎంతమంది ఎంత ఆశపడ్డారో మనం చూసాం. ఆశపడి చంద్రబాబు ఓట్లు వేశారు. చంద్రబాబుకి ఎప్పుడూ ఒక అలవాటు చెప్పడం, ఓట్లు వేయించుకోవడం. ఈ దరిద్రుడు ఇప్పటికైనా మారుతాడే, ఈసారి చేస్తారేమని పాపం ఓట్లు వేయడం, ప్రజలు ఎదురు చూడడం. ఆ తర్వాత తీరా చూస్తే చంద్రబాబు నాయుడు మరలా యథాస్థానం మోసం చేయడం. పాపం 3 సిలిండర్లు అని చెప్పాడు మహిళలు సూపర్ 6 లో 3 సిలిండర్లు అని చెప్పి ఈరోజు వాళ్ళకి 3 నామాలు పెట్టి కూర్చున్నాడు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పాడు 2 ఏళ్ళు చూపించి మై ఫస్ట్ వర్క్ విత్ సిబిఎన్ అని చెప్పి మీకు ఉద్యోగం ఇస్తా, 20 లక్షల మందికి ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడు. పాపం అందరు నమ్మారు. ఆ నమ్మినటువంటి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగం లేదు.
ఈరోజు చంద్రబాబు ఏం చెప్తున్నాడు? చంద్రబాబుకి నాకు వచ్చినట్టు వచ్చి ఇంగ్లీషు, అందుకని 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి చంద్రబాబు చెప్పారు. అంటే బహుశా ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడాడు. 23 లక్షల ఉద్యోగాలని చెప్పబోయి 23 లక్షల కోట్లు అని చెప్పాడు. అయితే చంద్రబాబు ఒక అలవాటు, ఏదైనా సరే అవలేగా అబద్ధం చెప్పగలరు కాబట్టి దాన్ని కూడా పెద్ద లెక్క చేయకుండా 23 లక్షల కోట్లు అని చెప్పుకుంటాడు. వాడు 23 లక్షల కోట్లు అనుకుందాం, చంద్రబాబు నాయుడు పొరపడ్డాడు, రోజు జారాడు, 23 లక్షల ఉద్యోగాలు అని చెప్పాడు. ఈ రోజు అబ్బా కొడుకులు మేము దావోసుకు పోయాం, మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఈ పని చేసాం, ఆ పని చేసాం అనేటువంటిది కాకుండా మీకు ధైర్యం ఉంటే ఈ రోజు మేము నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారనేటువంటిది గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి, వార్డు స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి. నేను ఈ కూటమి ప్రభుత్వానికి చాలా చెప్తున్నా, వార్డు సచివాలయాల్లో కానీ గ్రామ సచివాలయాల్లో కానీ ఈ వార్డులో ఈ గ్రామంలో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు మీకు ఉందని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. అంటే నువ్వు 3,000 రూపాయలు ఎగ్గొట్టావు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలే, దాన్ని కవర్ చేయడానికి నేను 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి అబద్ధాలు మాట్లాడేటువంటి పరిస్థితి నువ్వు దిగజారిపోయావు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పాపం ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు 18 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాలు ఉండేటువంటి కొన్ని నెలలు అయితే పాపం నెలకి 4,500 లెక్కేసుకున్నారు. మాకు ముగ్గురు ఉన్నామయ్యా, మేము 60 సంవత్సరాల లోపల మా పెద్దానికి పెన్షన్ వస్తుంది, మా ముగ్గురికి 4,500 వస్తున్నాడు. పాపం ఆ రామానాయుడు ఎక్కడ కనపడలా. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అబ్బా అబ్బా ఎంత పాపులర్ అయ్యాడంటే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 ఎక్కడ లేనటువంటి పాపాలని సంపాదించాడు. ఇప్పుడు మాత్రం ఎక్కడికి పోయాడో కూడా కనపడేటువంటి పరిస్థితులు లేదు. ఆ 18,000 ఏమయ్యాయి, నెలకు 1,500 ఏమయ్యాయి అంటే ఈరోజు దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు. మిగతా చూస్తే ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు, పాప ఎక్కినటువంటి ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, మగవాళ్ళు నెట్టేస్తున్నారు. వాడు ఎక్కడ కూడా పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఏదైనా తల్లికి ఉందామని చెప్పి దాదాపుగా 40% మందికి తగ్గించేశాడు. రైతు భరోసా అని చెప్పి ఒక విడత పూర్తిగా కొట్టేశాడు, రెండో విడత 10,000 రూపాయలు ఇచ్చి నేను మొత్తం ఇచ్చానని చెప్పి ఈరోజు అక్కడ కర్నూలుకి వెళ్ళి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఒక సభ పెట్టి మొత్తం అయిపోయింది, మొత్తం అన్ని ఇచ్చేసని చెప్పి నేను చెప్పి మాట్లాడాను. ఎందుకు మాట చెప్పానంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అసహ్యాన్ని జయించినటువంటి వాడు. అందుకని ఏమి ఉండదు, సిగ్గు లజ్జ అసహ్యం ఏమి ఉండదు, ఏదైనా సరే ధైర్యంగా ఏమి తొట్టబాటు లేకుండా మాట్లాడేటువంటి మనిషి. అందుకనే ఊర్లలో ఎవడన్నా అబద్ధాలు ఏదన్నా అవినీతి పరుడు ఉంటే వాడిని చంద్రబాబు నాయుడు అని చెప్పి పిలవడం ఆనవాయితీగా మారిపోతుంది. వీడు చంద్రబాబు నాయుడు అని పిలుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటివన్నీ ఎగ్గొట్టి ఈరోజు ఈ పక్క చేసి ఏమని చెప్పి అనేక సందర్భాల్లో మీటింగ్ లో చెప్పాను. ఏదో గ్రామాలకు పోతే పాపం ఆడవాళ్ళు వస్తున్నారు. ఏమా అంటే అయ్యా ఇక్కడేమో బెల్ట్ షాపులు పెట్టారు, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే బాగున్నది, ఆ రోజు దాని మీద దుష్ప్రచారం చేశారు. ఈ రోజు ఆ బెల్ట్ షాపుల్లో ఎప్పుడు పెడితే అప్పుడు మా వాళ్ళు తాగడం, మమ్మల్ని కొట్టడం తప్ప ఇంకేం ఉపయోగం కనిపించడం లేదు. ఈ జవాబాలు సస్తున్నాయా వెళ్తానని చెప్పారు. దాని మీద ఒక అమ్మాయి చెప్పింది, ఇంకా టెక్నాలజీ మారింది, నాకు తెలియదు అంత టెక్నాలజీ వచ్చేసిందని చెప్పి. ఊర్లో ఉండేటువంటి ఆ బెల్ట్ షాప్ అయినా ఊర్లో ఈ తాగేవాళ్ళు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. దాంట్లో ఆ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలి, నాకు పలానా బ్రాండ్ క్వార్టర్ కావాలని చెప్పి వెంటనే క్వార్టర్ డోర్ డెలివరీ చేసేటువంటి సిస్టమ్ వచ్చేసింది. 24 గంటలు ఎండగా నేరుగా మధ్య వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో అయిపోతారా, ఆయన పెట్టగానే ఇంకోగానికి నోరు అవుతుంది, మరి ఆయన పెట్టుకున్న నాకి బాటిల్ తెచ్చేయండి, పిల్లవాళ్ళు తెప్పించుకోవడం తాగడం. ఈరోజు మీరు సిగ్గుమారినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటికి పెన్షన్ పంపించాడు, ఇంటికి రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ బియ్యం పంపిస్తే మీరు తాగేదానికి బెల్ట్ షాపు ద్వారా మద్యం అందించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు ఏ పని లేదు, ఒకటే పని, ప్రతి నెల 1వ తేదీ కల్లా పకటి వేషగాడు వచ్చినట్టు వచ్చేస్తాడు. ఒక్కొక్కడు ఒక కాండో వేసుకునేవాడు, ఒక మొక్క వేసుకున్నాడు, పచ్చ మొక్క అందరూ వచ్చేస్తారు. పాపం కొన్ని ఊర్లలో అయితే అత్యంతమైనటువంటి వాడు ఎవడన్నా పద్ధతి కూడా అది ఊర్లో కూడా ఉంది. ఎవడన్నా పద్ధతి అంటే వాడు పిప్పాకి కొట్టేవాడు అయిపోయా, వాడు చేయి లాగేవాడు అయిపోయా, ఎవరంటే డివిజనల్ కమిటీ చేయమని అని చెప్పి తీసుకొస్తే వాళ్ళని వాళ్ళకంటే పెన్షన్ ఇప్పిస్తే
వాళ్ళు తీసి ఈ దళితుడి చేతుల్లో పెన్షన్ తీసుకునేదని లేడని చెప్పండి అని చెప్పేటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ మా ఆయన లేట్ మళ్ళీ తీసుకుంటాడని చెప్పి అంటే మీరు ఎవరి ద్వారా పెన్షన్ ఇప్పిస్తున్నారంటే ఈ సమాజంలో గెలిచినటువంటి వాళ్ళు పక్కన పెడతారా, కార్పొరేటర్లు పక్కన పెడతారా, స్థానికంగా ఉండే సర్పంచులు పక్కన పెడతారా, ఎంపీటీసీలు పక్కన పెడతారా, ఈరోజు దారిపోయేటువంటి దౌర్భాగ్య వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత మీరు కండువా కల్పించి వాళ్ళకి ఇస్తే ఏమన్నా చంద్రబాబు నాయుడు కూడా నాయన సొత్తు ఏదన్నా ఇస్తున్నాడా, ప్రభుత్వం సొత్తు ఇస్తున్నాడా? ప్రభుత్వం సొత్తు ఇవ్వాలంటే దాన్ని ఇవ్వడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు మీరు ఎన్నుకున్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాదనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయి అయిపోయింది ఈ ప్రభుత్వం పని. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం మాట్లాడకూడదు కాదు, తెలుగుదేశం వాళ్ళే అది పెళ్ళ మరొక కార్యక్రమం ఎక్కడ కనపడ్డా మనకన్నా ముందు వాళ్ళే అన్నా ఈసారి మీరే, ఈసారి జగనే, ఈసారి గెలిచేది మీరే, వచ్చేది మీ ప్రభుత్వం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారంటేనే ఈ ప్రభుత్వ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలు కుప్పకూలేనటువంటి పరిస్థితి వచ్చేసి ఈ రోజు ఒకటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు పరిపాలన చేత కాదు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఏమన్నా పరిపాలకుడు కాదు. చాలా మంది అంటారు చాలా అనుభవం. చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి 40 సంవత్సరాల అనుభవం ఏంటంటే పరిపాలనలో ఏమీ అనుభవం లేదు, ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది తప్పుని ఒప్పుగా చెప్పడం, ఒప్పుని తప్పుగా చూపించడం, మంచిని చెడుగా, చెడుని మంచిగా చిత్రీకరించడంలో బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ఎవరంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు అనేక రకాలైనటువంటి ఈరోజు మనం చూసాం, అందరం బాధపడ్డాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ రోడ్డులో జంతువు కొవ్వు కలిసింది అన్నారు. పాప ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకేసి దీంట్లో బిగ్ ఫ్యాట్ కలిసింది అని అన్నాడు. ఒక కర్ర తీసుకుని ఆ కర్రకు ఒక గుడ్డ చుట్టి ఆ గుడ్డని నీడలో ఉంచి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి పెట్టుకోగలిగాడు. ఆ బిడ్డని చూచాడు. నిజంగా ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రశ్నించాల్సింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేరుగా పాపం ఆ కర్ర ఎక్కడ దాచిపెట్టాడో దాన్ని తీసి దానికి గుడ్డ చుట్టి నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఒరి భ్రష్టుడా నీ మాటలు విని నేను మాట్లాడి ఏదో భ్రష్టు పెట్టుకున్నానని చెప్పి ఆ కర్రతో 4 తగిలించి చంద్రబాబు నాయుడికి అప్పుడు ఆ గుడ్డ చేసుకొని ఇప్పుడు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్. అయ్యా నేను తప్పు చేశాను, పొరపాటు జరిగిపోయింది, కాబట్టి ఇప్పుడు నన్ను మన్నించి వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఇప్పుడు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎక్కడ చూసినా ఏదో ఒకటి మాట్లాడి ఈ రోజు కొన్ని పత్రికలు అవైతే పత్ర కళలో పెట్టుకొని ఈరోజు పత్రరాతలు రాసేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. సాక్షాత్తు ఒక ప్రధానమైనటువంటి జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ చేస్తే సిబిఐ ఎవరి దగ్గర టెస్ట్ చేసిందంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దగ్గర, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఈ రోజు వాటికి సంబంధించినటువంటి నమూనాలను తీసుకెళ్తే వీటిలో గొడ్డు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, జంతువుల కొవ్వు లేదు అని చెప్పి వాళ్ళు తెలిస్తే కలిసి ఏంటంటాడు. సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గా ఉండేటువంటి వ్యక్తి ఈ రోజు ఆ రిపోర్టే బాగలేదు, సిట్ రాసినటువంటి రిపోర్ట్ అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే హెరిటేజ్ లో టెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు చెప్పింది రాయాలి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తారని చెప్తేనే ఈ రోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒప్పుకుంటారు తప్ప లేకపోతే మీరు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో అడ్డంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎమ్మెల్యే అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆ 17 మెడికల్ కళాశాలలో అమ్మేయడానికి మొదటి విడతలో 10, తర్వాత విడతలో 7 అని చెప్పి మాట్లాడారు. దాని మీద మనం ఉద్యోగం చేశాం, కోటి సంతకాలు సేకరణ చేశాం. విజయన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో బాగా జరిగినటువంటి నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి మీ అందరికీ ఒక్కసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు అది వచ్చింది కాబట్టి ఈ రోజు అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడనేటువంటి విషయం ఎవరికి తెలియదు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు 17 చేస్తే వీళ్ళు అమ్ముకుంటున్నారా అని చెప్పి ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా జనాల్లో చైతన్యం వచ్చింది. కోటి సంతకాలు సేకరించాం, అనుకున్న దానికన్నా ఎక్కువ సేకరించాం. గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారి దగ్గరికి చెప్తే మేమందరం వెళ్ళాం, జిల్లా చేసుకున్నాం గవర్నర్ గారి దగ్గరికి, జగన్ గారితో సహా. గవర్నర్ గారు చెప్పాడు నా జీవితంలో, ఎందుకంటే మనకు ఉన్నటువంటి గవర్నర్ సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అబ్దుల్ నజీర్ గారు. ఆయన చెప్పాడు ఇంతవరకు నా కెరీర్ లో కోటి సంతకాలు సేకరించి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సంఘటన ఎన్నడూ చూడలేదు, అది మొట్టమొదటిగా
లోకేష్ షట్టకూరు గోబ్రదర్కి దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని వైజాగ్ నడిపట్టులో దోచిపెట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఇక నా పని అయిపోయింది, ఇక నన్ను నమ్మరు, ఇప్పటికే అనేక సందర్భాల్లో నమ్మించా, లాస్ట్ కి నేను ఏడవడం కూడా ఏడ్చా, ఓట్లేనాయన ఈసారి అని చెప్పి ఏడవడం కూడా అయిపోయింది. ఏం లేదు చంద్రబాబు గురించి ఏడవడం, బయట దగ్గర ఏడవడం కూడా పూర్తి అయిపోయింది. చంద్రబాబు ఎక్కి ఓట్లు వేయించుకున్నాడు కాబట్టి నాకు చివరి అవకాశం. కాబట్టి ఏదో ఒక విధంగా నేను ఈ రాష్ట్రాన్ని అమ్మినా సరే, నేను నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు, మేము ఆ తర్వాత వచ్చినటువంటి తరాలు 10 తరాలకు సరిపడా సంపాదించిపోతే నా తర్వాత వచ్చినటువంటి వాడు నాలాగా అబద్ధాలు చెప్తారో చెప్పగలరో అనేటువంటి ఆలోచనలో భ్రమపడి ఈ రోజు సంపాదన ధ్యేయంగా పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటిని గుర్తు చేసుకుని ఈ ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుంది, ఈ రోజు పోలీసు వ్యవస్థ ఉంటే నిజంగా సిగ్గుపోయేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. ఈరోజు పోలీసులు ఏంటంటే శాంతి భద్రతలు కాపాడడానికి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎక్కడన్నా ఫ్లెక్స్ కడితే దాన్ని ఇప్పడానికి పోలీసులు వస్తారు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా ఫ్లెక్స్ కట్టుకోవాలంటే దాన్ని కట్టించడానికి పోలీసులు వస్తారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళా ఈ రోజు చెప్తున్నా, ఈ ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసులను పక్కన పెట్టి వచ్చి మా రక్షణ మాధవులు వస్తే మా ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులు అడ్డుపెట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అంబటి రాంబాబు అక్కడ వెళ్తుంటే మీ ప్రతిని కాపాడుకోవడానికి 100,000 మంది పోలీసులు తీసుకొచ్చారంటే రాంబాబు ఒక్కడే వస్తున్నాడు అని చెప్తే మీ గుండెలో రైలు పరిగితే అది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులతో అవసరం లేనటువంటి వాడు, పోలీసులు పక్కన పెడితే మీ సత్తాయిలో మీ కథలో తెలిసినటువంటి వాడు. కాబట్టి దానికి మీరు సిద్ధపడేదండి తప్ప మీరు ఏదో మేము పోలీసులు పెట్టుకున్నాం, అటు చేసుకున్నాం, ఇటు చేసుకున్నాం వస్తామంటే ఆ ఉన్నత బెదిరింపులకు భయపడేటువంటి వీరికి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రధానంగా పోలీసులు గమనించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ రోజు మనం మాట్లాడుకుంటాం, పోయినసారి మనం సరిగ్గా పట్టించుకోలే, వదిలేసాం. కాబట్టి పోలీసులు ఇష్ట ప్రకారంగా వ్యవహరించారు. పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే, ఈ రోజు రోడ్లో పనిచేసేటువంటి వాడు నాకు ఫోన్ చేస్తాడు, సార్ బాగున్నారా, బాగా మన జగనన్న బాగున్నాడా అని అడుగుతాడు. నేను అనుకుంటా, అబ్బా వీడు కదా మన అభిమాని, మనం అధికారంలో లేకపోయినా మన గురించి అడిగాడు కదా అని. ఇక్కడేమో రోజు ఈపుడు పగలకు వదిలి పెడతాడు. నాకేమో ఫోన్ చేసి అన్న అంతా బాగే కదా అంటాడు. వాడి ఉద్దేశం ఏంటి, రేపు అధికారంలోకి వస్తే రోడ్లో ఎవరైతే మమ్మల్ని ఈపుడు బాగా కొట్టాడో వాడిని నేను సర్వే పల్లిలో వేసుకుంటాను, లేదా సర్వే పల్లిలో ఎవరైతే ఈపుడు బాగా కొట్టాడో వాడిని రేపు రోడ్లో వేసుకుంటానని చెప్పి ఏడున్నటువంటి వాడేమో మన ఈపుడు బాగా కొడతాడు. పక్కోడి దగ్గరికేమో అన్న ఈసారి జగన్ వస్తే జాగ్రత్త అని చెప్పి అక్కడ కత్తి వేసి పెడతారు, ఓటు వేసి పెడతారు. అయ్యేమిటో ఈసారి 3 జిల్లాలకు సంబంధించి ఒక జోన్, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, ముగ్గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి జాబితా తయారు చేయించి ఎస్పీకి ఇస్తాం, ఐజీకి ఇస్తాం, డీజీపీకి ఇస్తాం, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇస్తాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఇబ్బంది పెట్టినటువంటి తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలే కాకుండా పోలీసులు కానీ అధికారులు ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా పోరాడదాం. ఈరోజు పాపం చివరిగా నా అభ్యర్థన ఒకటి, ఎందుకంటే విజయంతో నాకు చాలా సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాడిని. అందుకని పైసారి కూడా చెప్పా, పాపం మాకు తెలిసి మా అందరికన్నా పెద్దవాడు విజయన్న. కానీ రాజకీయంగా ఎందుకో నాకు అనిపించింది దురదృష్టం, ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి ఏదైనా ఉంటే ఎదురుగా మాట్లాడినటువంటి వాడు, దేన్నైనా మోపుకోగలిగినటువంటి వాడు, ఎవరికైనా సమాధానం చెప్పగలిగినటువంటి వాడు, ఎవరికైనా అండగా ఇవ్వగలిగినటువంటి వాడు, ఇవన్నీ ఉన్నా పాపం కాస్త అదృష్టం పొరపడి ఇప్పటిదాకా ఏ పదవి కూడా అందుకోలేకపోయాడు. కాబట్టి మనం ఏదో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి వస్తే అది లేడీ రిజర్వేషన్ లో వచ్చింది, అది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు దాకా పాపం పల్లకి మొయ్యడం తప్ప అది ఎట్లుండదో కూడా ఎరగినటువంటి వ్యక్తి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, రేపు రూరల్ నుంచి విజయన్న పోటీ చేస్తాడు.
దాని మీద ఏ అవసరం వచ్చినా సరే నిజంగా మరలా చెప్తున్నా, ఇంత నమ్మకం ఏర్పడిందంటే కారణం ఇంత సమయమైనా సరే మీరు ఓపికగా ఉన్నారు అంటేనే విజయాన్ని గెలిపించుకోవడానికి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. విజయం ఒక్కడ కాదు, విజయంతో పాటు నేను ఉంటాను, నాతో పాటు చంద్రశేఖర్ రెడ్డి ఉంటాడు, మేము ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉంటాం. కాబట్టి విజయన్న సైన్యం మీ పక్షాన నిలబడి పోరాడడానికి ఈ జిల్లాలో సిద్ధంగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే పులితో సమానం. అసలు సిద్ధమైనటువంటి పులులు మనం. కాబట్టి అసలు సిద్ధమైనటువంటి పులులు కాగితాల పులులను చూసి మీరు భయపడకండి, అవి వచ్చి కాగితాల పులులైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణం బాగుంది, మంచి వ్యక్తి, మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి విజయన్న. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు అందరూ కూడా విజయన్న ఏ విధంగా వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బ్రహ్మాండమైన మెజారిటీతో వెళ్ళి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఏ పని కావాలన్నా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని రూరల్ నియోజకవర్గ ప్రజలు నాకు ఎక్కడ లేనటువంటి మెజారిటీ సాధించారు కాబట్టి ఈ పని నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే సార్ అని అడిగి మీకు చేయించేటువంటి విధంగా ఆయన స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆ హక్కు కల్పించేటువంటి విధంగా భారీ మెజారిటీతో గెలిపించేటువంటి విధంగా ఆలోచన చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను మరలా మీకు చెప్తున్నా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటి ఎంత వాస్తవమో, ఏ రోజు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మీరందరూ మంచి మనసుతో, నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు విజయానికి అందించి ముందుకు నడిపించండి అని పేరు పేరున చేతులు జోడించి